మన చుట్టూ గల పదార్థం శుద్ధమేనా? టెట్కి డిఎస్సికి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ అన్నట్టు. చూద్దాం ఒకసారి. ద్రవ మిశ్రమాలు చిలికినప్పుడు తేలికపాటి కణాలు ద్రవాల పైభాగాన్ని చేరుతాయి. వ్యాపారాత్మకంగా వెన్న తీయుటకు అపకేంద్ర యంత్రం, దీన్ని ఇంగ్లీష్లో సెంట్రిఫ్యూజ్ అంటారు, దీన్ని వాడతారన్నట్టు. ఎందుకోసం? వెన్న తీయడానికి. వైద్యశాలలో రక్త మూత్ర నమూనాల పరీక్షల కోసం అపకేంద్ర యంత్రంను వాడతారు, అంటే సెంట్రిఫ్యూజ్ను వాడతారు. మనం తాగే పండ్ల రసం అనేది చక్కెర, తేనె, నీరు మరియు పండ్ల యొక్క గుజ్జు యొక్క మిశ్రమం. మన చుట్టూ గల పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి శుద్ధ పదార్థాలు, వీటిని ప్యూర్ సబ్స్టాన్సెస్ అంటాం. రెండవది మిశ్రమ పదార్థాలు, వీటిని మిక్చర్స్ అంటాం. మిశ్రమాల్లో ఎప్పుడూ సంఘటనం ఒకే విధంగా ఉండదు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రకాలైన అంశీభూతాల కలయిక ద్వారా ఏర్పడిన పదార్థాన్ని మిశ్రమం లేదా మిక్చర్ అంటారు. తినే మిక్చర్ కాదండి, ఇది మనకి మిక్చర్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రకాలైనటువంటి కాంపోనెంట్స్ కలిస్తే దాన్ని మిక్చర్ అంటాం. ఓకేనా? సో ఒక మిశ్రమంలోని పదార్థాలు రసాయన సంయోగంగా ఉండవు, భౌతికంగానే ఉంటాయి. ఓకేనా? సో మిశ్రమంలోని అణుఘటకాలు వాటి ధర్మాలను కోల్పోవు కనుక భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయవచ్చు వాటిని. మిశ్రమంలోని అంశీభూతాల మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరిస్తే దాన్ని సజాతీయ మిశ్రమం అంటాం. దాన్నే ఇంగ్లీష్లో హోమోజీనియస్ మిక్చర్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. నీరు ప్లస్ ఉప్పు, నీరు ప్లస్ చక్కెర, లేదా నీరు ప్లస్ నిమ్మరసం. ఇవన్నీ కూడా ఐడెంటికల్గా ఉంటాయి, పైనకి కిందికి టాప్ టు బాటమ్ సేమ్ ఉంటాయి కాబట్టి వీటిని హోమోజీనియస్ మిక్చర్స్ అంటాం. గాలి అనేక వాయువుల సజాతీయ మిశ్రమం, దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాం. ఓకేనా? సో ఒక మిశ్రమంలో భిన్న పదార్థాలు కలిసినప్పటికీ సజాతీయ మిశ్రమం ఏర్పడకపోతే దాన్ని విజాతీయ మిశ్రమం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో హెటెరోజీనియస్ మిక్చర్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. నూనె ప్లస్ నీరు మిశ్రమం, నాఫ్థలిన్ ప్లస్ నీరు మిశ్రమం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఇది ద్రావణాలు, సొల్యూషన్స్ అంటాం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటాం. ద్రావణాలు ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ఈ రూపాల్లో ఉంటాయి అన్నట్టు. ఒక ద్రావణం = ద్రావితం ప్లస్ ద్రావణి, దీని ఇంగ్లీష్లో సొల్యూషన్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాం, తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని ద్రావితం లేదా సొల్యూట్ అంటాం. సో నీరు అనేది సార్వత్రిక ద్రావణిగా చెప్తారు. సో ఓకే, చక్కెర ద్రావణంలో నీరు ద్రావణిగా ఉంటుంది, చక్కెర ద్రావితంగా ఉంటుంది. టించర్ అయోడిన్లో అయోడిన్ ద్రావితంగా ఉంటుంది, ఆల్కహాల్ ద్రావణిగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఈ కూల్ డ్రింక్స్లో CO2 ద్రావితం, నీరు అనేది ద్రావణిగా ఉంటుంది.